గోకవరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం బదిరెడ్డి చిన్నబాబు తనయుడు బదిరెడ్డి సాయి సందేశ్ జ్ఞాపకార్థంగా ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన వైద్యులు మీడియాతో మాట్లాడుతూ సాయి సందేశ్ తమతో ఉండి తమలో ఒకడిగా కలిసి పనిచేసేవాడని, ఈ రోజు సాయి సందేశ్ తమతో లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. సాయి సందేశ్లా ఎవరూ గుండె జబ్బుతో చనిపోకూడదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన స్వగ్రామమైన గోకవరంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ వైద్య శిబిరానికి సుమారుగా 200 మంది వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారన్నారు. వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. అనంతరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ అధినేత సుంకర వీరబాబు మాట్లాడుతూ ఎవరైనా ఉచితంగా మెడికల్ క్యాంపు తమ ఫంక్షన్ హాల్లో నిర్వహించవచ్చని తెలిపారు. మంచి కార్యక్రమాలకు ఎప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని సుంకర వీరబాబు తెలిపారు. ఇవాళ యాక్చువల్గా మెయిన్ ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా చాలా మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి, చాలా చోట్ల జరుగుతున్నాయి, కానీ చాలా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నాము. బాధాకరమైన విషయం ఏంటంటే, నా స్టూడెంట్ బాదిరెడ్డి సందేశ్ తను ఆల్మోస్ట్ చనిపోయి వన్ ఇయర్ అయిందండి. లేదంటే ఇప్పటికి నాతో పాటు కార్డియాలజీ పేషెంట్స్ ఎంతోమందికి ప్రాణం పోయటంలో హెల్ప్ చేసేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ తనే ఒక గుండె జబ్బుతో చనిపోవటం అనేది జరిగింది. సో తనకి జ్ఞాపకార్థంగా సంవత్సరం అయినందుకు ఇలా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఈ మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, గుండె జబ్బుల గురించి ఒక మెయిన్ అవగాహన తీసుకురావడం అనేది మా మెయిన్ ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న అలవాట్ల వల్ల, హ్యాబిట్స్ వల్ల, షుగర్, బీపీల వల్ల చాలా తక్కువ వయసులోనే 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 25 సంవత్సరాలు మనుషులు కూడా చనిపోతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్. దానివల్ల ఏంటంటే చాలా ఫ్యామిలీస్ ఇదైపోతున్నాయి, రోడ్ల మీద పడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దాని గురించి అవగాహన పెంచడానికే ఈ క్యాంపు సరైన మెయిన్ అందరూ వచ్చి ఈ క్యాంపు యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మేము కూడా ఏంటంటే అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ గుండె స్టేటస్ ఎలా ఉందనేది వాళ్ళకి తెలియదు, ఒకవేళ తెలిసినా ఒప్పుకోరు. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మనం పూర్తిగా మన గుండె స్టేటస్ ఎలా ఉందనేది తెలుసుకోవడం అనేది టెస్టులు అన్నీ చేయించుకున్న తర్వాత మాత్రమే తెలుస్తుంది. సో అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, సో ఈ మూడు కూడా చాలా సైలెంట్ కిల్లర్స్. సైలెంట్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో దొంగతనం తెలిస్తే బాగా తెలిసిపోతుంది. సో ఏదో ఒకటి మనకి లెక్కల్లో తేడా వచ్చేస్తుంది. సో ముందు లెక్కల్లో తేడా వస్తుందా లేదా అనేది తెలియాలంటే ఆ లెక్కలు ఏంటో తెలియాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ బ్యాలెన్స్లో కొన్ని లక్షలు ఉంటాయి, అవి తగ్గినాయా పెరిగినాయా అని తెలియాలంటే బేసిక్గా ఎంత ఉన్నది అనేది మనకు తెలియాలి. దగ్గర సందేశ్ పనిచేస్తున్న డాక్టర్ గారు అయినట్టు సాజిత్ గారు, అలాగే మిగిలిన డాక్టర్ గారు అందరూ కూడా ఆ బాబు ఎందుకు ఇంత చిన్న వయసులోనే చనిపోయాడు, అలాంటి పరిస్థితి వేరే కుటుంబానికి రాకూడదు అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ ఉచితమైనటువంటి మెడికల్ హెల్త్ క్యాంపు పెట్టడమే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉచితంగా వారి సౌజన్యంతో మందులు, అలాగే వివిధ టెస్టులు చేసి అటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన అడిగారు, ఆ రకంగా మన వీరబాబు గారు కూడా ఈ చక్కని వేదికని ఉచితంగా అందించారు. వారికి కూడా మా తరఫున, మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. అలాగే డాక్టర్ గారు అందరికి కూడా, సాజిత్ గారికి, అందరికీ, మిగిలిన కుటుంబ సభ్యులకు, అలాగే ఫ్రెండ్స్కి, డాక్టర్ గారు అందరికి కూడా, సాజిత్ గారికి, అందరికీ, మిగిలిన కుటుంబ సభ్యులకు, అలాగే ఫ్రెండ్స్కి, అలాగే మీడియా పత్రికా విలేకరులకు అందరికి కూడా వారి కుటుంబం తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే గురుతర బాధ్యత ఉన్నటువంటి మీడియా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉచిత కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి నగర ప్రజలు అందరికీ కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మా బావగారైన బదిరెడ్డి చిన్నబాబు గారు కుమారుడు సాయి సందేశ్ అకాల మరణం వల్ల అప్పుడే సంవత్సరం అయిపోయిన సందర్భంగా ఈ రోజున ఒక మంచి కార్యక్రమం, మరి డాక్టర్ల కార్డియాలిస్టులు ఎక్కడి నుంచి అమెరికాలో చదువుకొని ఇక్కడ మనకి ఉచితంగా చేయడానికి మనకు అవకాశం ఇచ్చారు. అలాంటి అవకాశాన్ని ఎవరైనా సరే, ఈ డాక్టర్లే కాదు ఏ డాక్టర్లైనా సరే, మా ఫంక్షన్ హాల్ నందు ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం పెట్టుకున్నా సరే మేము ఉచితంగా వారికి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్డియాలిస్టే కాదు, ఇంకా వేరే కార్యక్రమాలైనా సరే ఈ డాక్టర్లు అందరూ కూడా, వీళ్ళందరూ ఒక గ్రూప్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే గోకవరాన్న ఒక మంచి హెల్త్ కేరు ఇలాగా కార్యక్రమం ఏదైనా ఉందంటే మాత్రం
మా ఫంక్షన్ హాల్ ఎప్పుడు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ వచ్చిన మీడియా మిత్రులకి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.